హాయ్ ఎవ్రీవన్. సో నాన్ టెక్నికల్ కూడా మాక్ టెస్ట్ కండక్ట్ చేయమని చెప్పేసి కొంతమంది రిక్వెస్ట్ చేశారు, ఎస్పెషల్లీ అదర్ బ్రాంచ్ స్టూడెంట్స్. సో వాళ్ళ కోసం అని చెప్పేసి, అంటే కామన్ సిలబస్ కాబట్టి నాన్ టెక్నికల్ కూడా కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో 6 టెస్టులు కండక్ట్ చేయబోతున్నాము. అంటే ఒకటే కోర్సు 49 రూపీస్కి, జస్ట్ 49 రూపీస్కి 6 టెస్ట్స్ కూడా వస్తాయి, సబ్జెక్ట్ వైజ్ అనమాట. యాప్టిట్యూడ్ 50 ఒకటి, రీజనింగ్ ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ 50 ఉంటాయి, కంప్యూటర్స్ ఒక 50 ఉంటాయి క్వశ్చన్స్. ఇవి 50 అనేది ఓకే. సో జనరల్ స్టడీస్ మాత్రం 100, కరెంట్ అఫైర్స్ 100. ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఈ ఇయర్ జనవరి నుంచి ఆగస్ట్ వరకు, ఆగస్టు 10th వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అనమాట ఇవి. ఓకే, సో వాటికి సంబంధించి మన మాక్ టెస్ట్స్ ఇవి. అలాగే జనరల్ స్టడీస్ అంటే మన సిలబస్లో ఏదైతే ఉందో స్టాటిక్ పార్ట్ అనమాట, దాని యాస్టీస్ మన సిలబస్ వరకు. సో చాలా రీసెర్చ్ చేసి తయారు చేసిన, ఎస్పెషలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్. జనరల్ స్టడీస్ గురించి చెప్తే మన సిలబస్ని తీసుకొని పర్టికులర్గా చాలా రీసెర్చ్ చేసి కలెక్ట్ చేసిన క్వశ్చన్స్ అవి, హై క్వాలిటీ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, నేను చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇదిగోండి, 100 క్వశ్చన్స్లో మనకి దాని సిలబస్ని మనం సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటే 7 సెక్షన్లు వస్తాయి, కాబట్టి 7 మార్కులు అనుకున్నాం. ఓకే, హిస్టరీ అండ్ నైబరింగ్ కంట్రీస్ నుంచి 18 క్వశ్చన్స్. ఇప్పుడు నేను ఇచ్చే 100 క్వశ్చన్స్ మాక్ టెస్ట్లో 1 to 18 క్వశ్చన్స్ అనేవి హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ నైబర్ కంట్రీస్ మీద ఉంటాయి. ఓకే, అంటే హిస్టరీ మీద ఎంటైర్ హిస్టరీ కలిపితే 18 క్వశ్చన్స్ ఏనా అంటే చాలా ఉంటుంది, వ్యాస్ట్. మాక్ టెస్ట్లో మనం ఇంతవరకు కవర్ చేసాం ఇంపార్టెంట్వి. ఓకే, అలాగే ఇండియన్ కల్చర్ని 19 నుంచి 28 అంటే 10 క్వశ్చన్స్. అలాగే జాగ్రఫీ నుంచి 29 నుంచి 43 వరకు జాగ్రఫీ క్వశ్చన్స్ ఉంటాయి. ఎకనామిక్ మీద 44 నుంచి 58 దాకా ఉంటాయి. పాలిటీ మీద 59 నుంచి 73 దాకా ఉంటాయి. ఎవ్రీడే సైన్స్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ మీద 74 to 90 ఉంటుంది. ఎన్విరాన్మెంట్ ఎకాలజీ ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలాగ అన్ని మన సిలబస్ కవర్ అయ్యేటట్టు జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ సెట్ చేయడం అయింది. సో మీరు ఎగ్జామ్ రాసి తర్వాత ఈ క్వశ్చన్స్ కూడా చదువుకుంటే, ఎగ్జామ్లో రాసిన మాక్ టెస్ట్ రాసినప్పుడు మీకు ఒకవేళ ఇది చదవలేరు కాబట్టి, ఇవన్నీ చదువు ఉంటారు కాబట్టి, ఒకవేళ మార్క్స్ రాకపోయినా, స్కోర్ చేయలేకపోయినా ఈ క్వశ్చన్స్ మీరు చదువుకొని వెళ్తే మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ క్వశ్చన్స్ చదువుకుంటే బెటర్. సో టెక్నికల్ వచ్చేసరికి ఆల్రెడీ నేను అనౌన్స్ చేసాం నిన్నే, ఒక టెస్ట్ ఒకటి కండక్ట్ చేశాము. సో 60 దాటితే కనుక మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకే, సో మీరు వేరే ఇన్స్టిట్యూట్లో ఎక్కడైనా మార్క్స్ అటెంప్ట్ చేస్తున్నా కానీ మార్క్స్ నాకు తక్కువ వస్తున్నాయని చెప్పేసి బాధపడద్దు, ఎక్కడ రాసినా కానీ. ఓకే, ఎందుకంటే మీకు 80s 90s అవసరం లేదు, 60 to 70 మధ్యలో వస్తే సరిపోతుంది స్కోరు. కాబట్టి మీరు అదర్ ఇన్స్టిట్యూట్ యొక్క టెస్టులు రాసిన నో ఇష్యూ, మార్క్స్ తక్కువ వచ్చినా పట్టించుకోవద్దు. ఓకే, అండ్ ఈ నాన్ టెక్నికల్ మార్క్ వచ్చేసరికి టెక్నికల్ వాళ్ళు అందరూ రాయొచ్చు. ఓకే, ఎనీ బ్రాంచ్ రాయొచ్చు. అటెంప్ట్ చేయండి. యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్స్ ఇవన్నీ ప్రాక్టీస్ అవుతాయి. అండ్ జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మీరు ఆన్సర్ తెలియకపోయినా కానీ నో ఇష్యూ, డోంట్ వర్రీ. ఆ క్వశ్చన్స్ తర్వాత మీరు చదువుకోండి. ఓకే, ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. జస్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ చదువుకోవడమే, అంతే, బై హార్ట్ చేయడం. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.